సాయిరామ్. గణానాం త్వా గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన సన్నన్నోతి విశ్వేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజే విద్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్. సాయిరామ్. మనం ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ కర్మ సన్యాస యోగం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇంతవరకు 23 మెట్లు మనం ఎక్కాం. ఇది 29 శ్లోకాలు. ఈవేళ 24వది ఆయన ఆశీస్సులతో ఈరోజు మళ్ళీ చెప్పడం అవుతుంది. ఇది ఆయన ఆశీస్సులు లేనిదే నేను చెప్పలేను, మీరు వెళ్ళలేరు. అందు గురించి సర్వత్రా ఎప్పుడు ఇప్పుడు ఈ శ్లోకంలో ఆయన అదే చెప్తున్నాడు. నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు జాగ్రత్తగా వింటే, అంటే భగవంతుడు తప్ప మరి ఇంకేం లేదు. ఆయన శక్తి ఉంటేనే మనం ఏవైనా చేయగలం. ఆయన శక్తితో మనం నడుస్తున్నాము. ఈరోజు మనం ఇంతవరకన్నా ఈ భోగాగులు ఇవి మనం అనుభవిస్తున్నాము అంటే ఆయన శక్తి. ఆయన శక్తితోనే మనం నడుస్తున్నాము. అందు గురించి ఆయన్ని మనం విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ ఆయన జ్ఞానంతోనే ఆయన నామంతోనే స్మరిస్తూ ఏ పని చేసినా ఇది భగవంతుడి పని అంటూ మనం ఆ పనిని మనం చేసినట్టయితే ఎంత కష్టమైన పని అయినాను మనకు అది సులువుగా ఉంటుంది. అయితే పని చేయకుండా మనం ఉండలేము. అది కర్మ చేయక తప్పదు. ప్రతి ఒక్కడూ కర్మ మాత్రం చెయ్యాలి. అది కర్మను అనుభవించాలి. అది అనుభవిస్తూ ఆ కర్మని మనం చేస్తూ ఆ భగవంతు నామస్మరణతో మన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఒక మంచి మార్గాన్ని ఎదుక్కుంటూ ఆ మంచి మార్గంలో నడుస్తూ మోక్షం చెందడానికి మనం సర్వశక్తులా మనం ప్రయత్నిద్దాం. సాయిరామ్. అయితే లాస్ట్ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడంటే, స్వప్నోక్తి హైవయం సోడం ప్రాక్ శరీర విమోక్షణాత్ క్రోధోద్భవం వేగం నా యుక్తం సా సుఖీ నరహ అనేసి లాస్ట్ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడంటే, ఈ శరీరం ఏదైతే మీరు శరీరం ధరించారో ఈ శరీరం విడవక ముందే ఆ భగవంతుడి గురించి తెలుసుకుంటూ ఆయన తత్వాన్ని తెలుసుకుంటూ మీ జీవితం ఎలా అవుతుంది, మీ జీవితాన్ని ఎలా గడుపుకుంటారు అన్న భావనతో, అయితే ఆయన దగ్గర చేరుకోవడానికి మీ కామక్రోధాలు ఏవైతే మీలో ఉన్నాయో అవి కంట్రోల్ చేసుకుంటూ ఆ కామక్రోధాలని మనం మన వశంలో తీసుకుంటూ, అంటే ఏదైతే ఇంద్రియ నిగ్రహం మనం చేస్తూ ఈ ఇంద్రియాలతో మనం పనిచేస్తున్నాం కనుక ఆ ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తూ మనం ముందుకు సాగించాలి అన్న భావనతో లాస్ట్ శ్లోకం చెప్పారు. మీరు ఎప్పుడైతే కామక్రోధాలను మీ అదుపులో తీసుకుంటారో భగవంతుడిని మీరు చేరుకోగలరు, భగవంతుడిని మీరు చూడగలరు. ఆ తర్వాత మీరు ఎటువంటి చెడు మార్గంలో కూడా మీరు వెళ్ళరు అనేసి లాస్ట్ శ్లోకంలో చాలా చక్కగా నిరూపించారు. నేను నిన్ననే ఆ శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే మరొకసారి మీరు అది వినండి. అది విని ఈ శ్లోకాన్ని, అంటే ఈరోజు ఈ శ్లోకం 24వ శ్లోకంలో ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడో మనం చాలా జాగ్రత్తగా మనం విందాం. ఏంటంటున్నాడు? యో చూడండి. యః అంత సుఖం అంతరారామః, అంతసుఖం అంతరారామః, అంతర్సుఖం అంతరారామః, తదా అంతర్జ్యోతి ఏషయః. నేను శ్లోకం పూర్తిగా చదివిస్తాను, అప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఏంటంటున్నాడు చూడండి. యః అంతసుఖం అంతరారామః తదా అంతర్జ్యోతి ఏవ యః, యం అంతసుఖం అంతరారామం
తదా అంతర్జ్యోతి ఏవయః. ఫస్ట్ సెంటెన్స్. ది సెకండ్ సెంటెన్స్, స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి. అది సెకండ్ సెంటెన్స్. అది గచ్చతి, దాన్ని మీరు చేరుకోగలరు. అది గచ్చతి అంటే యూ విల్ గెట్, దాన్ని మీరు చేరుకోగలరు అనేసి ఆ భగవంతుడు చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? అంత సుఖం అంటే అంతరాత్మయందు సుఖించువాడు. ఆయన ఏంటంటున్నాడు? అంతరాత్మయందే సుఖించువాడు. అంతరాత్మ, ఆ లోపల అంతరాత్మ అంటే ఇచ్చట అంత అంటే ఈ అంత శబ్దానికి టోటల్ ప్రపంచమంతా ఆయనే చూస్తున్నాడు. ఎవరు? ఆ భగవంతుడు. మొత్తం ఆయనదే. ఈ ప్రపంచం అంతను అంటే ఈ భూగోళంలో నివసించిన అన్నిను జీవరాశులన్నిను ఆయన దగ్గర ఉన్న ఆయన చేరువలో ఆయన శక్తి కొలది అన్నీ నడుస్తున్నాయి అన్న భావనతో ఆయన అంత ఏంటంటున్నాడు? అంత సుఖం అంటే ఆ భగవంతుణ్ణి మీరు తలంచుకున్నట్టయితే మీరు సుఖంగా ఉండగలరు. అది అంటే అంతఃకరణం కాదు. ఏంటి అంతర్సుఖం? మీకు అంతర్సుఖం ఎలా వస్తుంది? లోపల సుఖం కావాలి అంటే మీకు లోపల ఆనందం కావాలి. ఆనందం అయితే కానీ ఆయన దొరకడు. ఆ ఆనందాన్ని ఎలాగా మీరు ఆ చేరువుగా చేసుకోగలరు? ఆనందాన్ని మీరు ఎలా పట్టుకోగలరు? ఆనందం అంటే మామూలుగా మనకి డబ్బు దొరికితే అదొక ఆనందం, మనం పాస్ అయితే ఆనందం, ఉద్యోగం దొరికితే ఆనందం. ఆ ఆనందం అది క్షణకాలమే, మీకు కొంతవరకే. ఉద్యోగం దొరికింది, ఉద్యోగం తర్వాత ఏం చేస్తావు నువ్వు? నీకు వయసు ఉంది. ఈ వయసులో ఏంటి? బాల్యం తర్వాత యవనం తర్వాత వృద్ధాప్యం తర్వాత మామూలుగా ఒకటి దాని తర్వాత ఒకటి నీకు వస్తూనే ఉంటాయి. అంటే దీంట్లో ఏంటి సుఖం? నీకు బాల్యంలో సుఖం ఉందా? యవనంలో సుఖం ఉందా? వృద్ధాప్యంలో సుఖం ఉందా? ఎందులో కూడా నీకు సుఖం దొరకదు. ఎందుకు దొరకదు సుఖం అంటే మీరు అంతఃకరణంగా మీరు ఆలోచించుకుంటే దాని గురించి మీరు తెలుసుకుంటారు. అంతఃకరణంగా లోపల ఏంటి ఆనందం ఎలా వస్తుంది? ఇన్సైడ్ అంటే లోపల ఉన్న భగవంతుని మీరు చూడాలి, లోపల ఉన్న ఆత్మను మీరు చూడాలి, ఆ అంతరాత్మను మీరు చూడాలి. అంతరాత్మను చూడాలంటే ఎలాగా అంటే మీలో ఉన్న ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ పోవాలి. అంటే బాహ్య దృష్టిగా చూస్తున్నారు. ఇప్పుడు మనం మనిషిగా ఉన్నాం, మనం మానవ మాత్రులు. మనకి ఆశ అనేది ఉంటుంది, కోరికలన్నీ ఉంటాయి. ఆ కోరికలు ఎందుకు ఆ కోరికలు ఉంటున్నాయి అంటే బాహ్య వస్తువులన్నీ చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం బాహ్య వస్తువులు. ఆ బాహ్య వస్తువులతో బాహ్యంగా మనం మనుషులను చూస్తున్నాం. వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నారు. పిల్ల పాపలు వీళ్ళు వాళ్ళతో వాడు చూస్తున్నాడు, వాడు ధనంతో సంపాదిస్తున్నాడు, ఆ ధనంతో వాడు ఆనందంగా ఉంటున్నాడని అనుకుంటున్నాం. కానీ వాడికి మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదైతే బాహ్య దృష్టితో నువ్వు చూస్తున్నావో, ఏదైతే నువ్వు బయటన నువ్వు ఏ వస్తువు చూసినా ఏదైనా ఇది నాది అనేసి నీ భ్రమపడుతూ వాటిని నువ్వు చేస్తున్నావో దానివల్ల నీకు ఏమీ ఆనందం కాదు. నీకు ఆనందం కావాలంటే ఇవి విడిచిపెట్టాలి. బాహ్యంగా ఉన్న వస్తువుల్ని ఏది నీ దృష్టిలో రాకుండాను ఓన్లీ భగవంతుడినే నువ్వు ప్రార్థించినట్టయితే, అంతరాత్మగా మీరు భగవంతుని జ్ఞానంతో ఉండాలి అంటే, ఆ అంతరాత్మగా మీరు భావించాలి అంటే భగవంతుని తాలూకా దృష్టి మీలో కలగాలి. ఆ భగవంతుని తాలూకా తీపిదనం మీకు కలగాలి. ఆ భగవంతుని ప్రార్థించుకున్నప్పుడు మీరు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మీరు చేసుకోవాలి. అది చేసుకోవాలి అంటే భగవంతుని నామస్మరణతో మీరు వేదాలు చదువుతూ వేదాల్లో ఉన్న సారాన్ని తెలుసుకుంటూ, ఆ తర్వాత ఈ గ్రంథాలు చదువుతూ ఈ గ్రంథాల్లో ఉన్న సారాన్ని మీరు దృష్టిలో ఉంచుకుంటూ, ఇదా భగవంతుని తాలూకా తత్వం, ఇదా భగవంతుని తాలూకా శక్తి. ఈ శక్తిని మనం తెలుసుకుంటూ ఆ శక్తి రూపంగా మనం వెళ్ళినట్టయితే ఎలా వెళ్ళగలం అంటే, మనం ఒక
యోగంగా వెళ్ళగలవు. అంటే ఈ ముందు శ్లోకాల్లో ఎన్నో చెప్పాడు. అది అది వెళ్ళే దానికి చేరుకునే మార్గాలు అంటే యోగం ద్వారా వెళ్ళొచ్చు, భక్తి ద్వారా వెళ్ళొచ్చు, మంచి పనులు చేస్తూ వెళ్ళచ్చు. ఏదైనా మీకు ఒక ఆనందం కలుగుతుంది. అది ఇక్కడ చెప్పాడనమాట. అయితే అంతర్సుఖం అంతరారాధం తదో అంతర్జ్యోతి. అంతర్జ్యోతిని నువ్వు ఎలా చూసుకుంటావు అంటే లోపల ఉన్న జ్యోతి, అది భగవంతుని తాలూకా జ్యోతి. ఆ జ్యోతిని నువ్వు ఎలా చూస్తావా అంటే ఆ భగవన్ నామస్మరణతో నువ్వు ఆ లోపల ఉన్న అంతర్జ్యోతిని నువ్వు చూడగలవు. ఎప్పుడైతే అంతర్జ్యోతి నువ్వు చూస్తావో దానితో నువ్వు మహా ఆనందాన్ని పొందగలవు. ఈ ఆనందం మామూలు ఆనందం కాదు, ఇది ఎవరు ఊహించిన ఆనందం కాదు. ఈ ఆనందం అంటే అది అమృతానందం. ఆ ఆనందాన్ని నువ్వు ఎప్పుడైతే పొందావో వీటితో నీకు సంబంధం ఉండదు, ఇవేమీ నాకు అవసరం లేదు అంటున్నాడు. అయితే ఈ శ్లోకంలో భగవంతుడు ఎలా చెప్పాడో మీరు ఒక్కసారి వింటే ఏంటంటున్నాడు? అంతర్సుఖం అంతరారామం అంటే లోపలున్నదే ఆ భగవంతుడిని నువ్వు చూడు అనేసి అంతరారామం. ఆ తర్వాత అంతర్జ్యోతిని చూడు అంటే 3 అంతర్సుఖం అంతరారామం అంతర్జ్యోతి. అంతర్జ్యోతిని నువ్వు చూసినట్టయితే, ఈ 3 చూసినట్టయితే ఏంటంటే అంతసుఖం అంతరారమ తదాంతర్జ్యోతిరేవయ నా యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో దిగచ్చతి. అంటే ఏంటి బ్రహ్మభూత అన్నది ఏంటి? ఇది బ్రహ్మభూతం అంటే మీరు సంఖ్యాయోగంలో ఏదైతే ఉన్నదో సంఖ్యాయోగం అంటే జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగం మీరు పొందాలి, ఆ బ్రహ్మను మీరు చూడాలి. ఆ బ్రహ్మను చూడాలి అంటే మీలో జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం కలిగితే కానీ ఆ లోపల ఉన్న భగవంతుడు మీకు కనబడ్డు. అది అక్కడ చూపుతున్నాడు అనమాట. ఏంటంటున్నాడు? ఆత్మజ్ఞాని అయిన వాడు ఆడే సంఖ్యాయోగి. లోపల ఏదైతే అంతర్ముఖంగా నువ్వు ఒక జ్ఞానకాలంలో నువ్వు ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే ఆ పాయింట్కి రీచ్ అయ్యావో, ఆ పాయింట్కి రీచ్ అయినప్పుడు అతనే సాంఖ్యయోగి. సాంఖ్యయోగి అంటే జ్ఞానయోగి. అతనికి ఇంకొక దీంతో సంబంధం ఉండదు, ఎవరితో సంబంధం ఉండదు. ఆయన చూస్తూ ఉంటాడు, అన్ని వస్తువులు చూస్తూ ఉంటాడు, కానీ అది కోరుకోడు. ఆయనకి కావాల్సింది దొరికిపోయింది అంటే భగవంతుడినే చూస్తాడు. ఇంకా వీటి గురించి ఆయన ఇంకెందుకు ఆయన చూస్తాడు. అందు గురించి ఆయన ఏంటంటున్నాడు? ఆత్మజ్ఞాని అయిన వాడు సాంఖ్యయోగి. సచ్చిదానందఘన పరబ్రహ్మ పరమాత్మ యందు అంటే అప్పుడు సచ్చిదానంద పరమాత్మ, ఆ పరమాత్మ ఆ భగవంతుడు మీకు అక్కడ కనబడతాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఆయన చేసినట్టయితే బ్రహ్మ నిర్వాణం అంటే ఆ బ్రహ్మ తాలూకా నిర్వాణం, ఆ బ్రహ్మస్థితి ఆయన పొందగలడు. ఆ బ్రహ్మస్థితి పొందాలి అంటే మహా ఆనందం పొందగలడు. ఈ సంసార సాగరంలో ఈ కొట్టుకుపోతూ మనం ఇప్పుడు ఏంటి చేస్తున్నామో మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం సుఖంగా ఉన్నావా? మనం ఆనందంగా ఉన్నామా? మనకు కావాల్సింది ఏంటి? అన్నీ ఉన్నాయి. ఇల్లు ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి కూడా తగిన ఆదాయం ఉంది. ఆ తర్వాత పిల్లలు కూడా ఆనందంగా ఉన్నారు. ఓకే, అన్నీ భగవంతుడు ఇచ్చాడు, అయినా సుఖాన్ని ఇవ్వలేదు. అయినా నువ్వు ఆనందంగా ఉన్నావా? ఏదో ఒక కోరిక, ఏదో ఒకటి, ఏదో ఒక చింత, నీ మనవల గురించి, కొడుకుల గురించి, లేకపోతే ఇది గురించి, ఆ బంధువుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇదే చింతలతో నువ్వు అవుతూ ఉన్నావు. కానీ నీ తాలూకా ఈ మైండ్ని భగవంతుని మీద నీకు వెళ్ళగలుగుతుందా? ఎందుకు వెళ్ళటం లేదు అంటే ఈ కోరికల ప్రభావము. ఏదో అయిపోవాలి, ఏదో అయిపోతే నేను మహానుభావుని అయిపోతాను, నేను పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయిపోతాను, లేకపోతే నేను
దీనిగా వెళ్ళిపోతాడు, ఇవే ఆలోచనలతో ఉంటున్నావు. కానీ అస్సలు పాయింట్కి నీకు రావు. నువ్వు అసలు పాయింట్ ఏంటి అంటే, నాకు ఇంత భగవంతుడు అన్నీ ఇచ్చాడు కదా, నేను ఆయన తాలూకా తత్వాన్ని తెలుసుకుంటే నాకేంటైంది, ఆ తత్వజ్ఞానం ఎలా వస్తుంది అనేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైతే ఆ తత్వజ్ఞానం తెలుసుకుంటారో, ఆ తత్వజ్ఞానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీనితో ఏమీ సంబంధం ఉండదు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్న భావనతో సతమతం అవుతూ చింతాక్రాంతుడై అశాంతికి గురి అవుతూ ఆఖరికి ఏంటవుతుంది, అది టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోవడమే. అంటే ఈ శరీరం ఉన్నంతకాలం వాడు ఏం చేయలేకపోయాడు, వాడు కోరికలతోనే చచ్చాడు. నాకు అల్లది లేదు, ఇల్లుది లేదు, ఇది దీంతోనే అయిపోయింది. లాస్ట్ శ్లోకంతో బస్ పుట్టి చేతులతో వెళ్ళిపోవడమే. ముందు ఆ భగవంతుని తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఏం చేయగలిగావు? అసలు నువ్వు ఎవరివి? నాకు ఈ శక్తిని ఇచ్చిన వాడు ఎవడు? నాకు ఈ మాట్లాడించిన వాడు ఎవడు? నేను కళ్ళుతో చూస్తున్నాను, ఈ చూపు నాకు ఎలా కలిగింది? నేను చెవులతో వింటున్నాను, ఈ వినడం ఎలా కలిగింది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇదంతా సమ్ పవర్ ఈజ్ దేర్. ఆ పవర్ ఉంటే కానీ నువ్వు ఏమీ చేయవు. ఆ పవర్ గురించి ఎందుకు ఆలోచించడం? ఆ పవర్ ఎవరిచ్చారు? అందుకే ఇక్కడ ఏంటన్నాడు, అంత సుఖం ఏ అంతరారామం తదాంతర్జ్యోతిరేవయ అంటే 3 చెప్పాడు. ఈ 3 లోపల అంతరారామం బాహ్య విషయ భోగాల గురించి, విషయ భోగాలు ఎప్పుడైతే ఉన్నాయో నువ్వు అక్కడికి చేరుకోలేవు. భోగాలు 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 భోగాలతో చచ్చిపోతున్నాడు. నాకు ఇల్లుది కావాలి, అది కావాలి, నాకు ఈ భోగం కావాలి, ఆ భోగం కావాలి, అంతే. ఈ భోగాలతో ఎప్పుడైతే అంతర్భోగాలతో నువ్వు సతమతం అవుతున్నావో, నీ లోపల ఉన్న అంతరరామ ఆ అంతర్జ్యోతిని చూడలేవు. ఆ భగవంతుని నువ్వు చూడలేవు. ఆ భగవంతుని చూడాలి అంటే ఇవన్నీ విడిచిపెట్టాలి. విడిచిపెడితే కానీ నువ్వు ఆ స్టేజ్కి నువ్వు రాలేవు. ప్రతి ఒక్కడును ప్రతిదీ ఆ స్టేజ్కి రావడానికే ప్రయత్నించండి. ప్రయత్నిస్తే మీకు మహా ఆనందాన్ని దొరుకుతుంది. ఆ మహా ఆనందం ఎప్పుడైతే దొరుకుతుందో ఈ శ్లోకాలు చదువుతూ ఉండండి. ఈ భగవంతుడు ఎవడు శ్రీకృష్ణుడు చెప్పిన చక్కగా ఒక్కొక్క పదాన్ని అందరికి ఎంత చక్కగా అతను చెప్పాడో చూడండి. అంత సుఖం అంతరారామం తదాంతర్జ్యోతి ఏవయ. చూడండి ఆ పదం. సయోగి బ్రహ్మ నిర్వాణం అంటున్నాడు. అంటే బ్రహ్మ ఆ పదాన్ని, ఆ బ్రహ్మ పదాన్ని నువ్వు పట్టుకో, ఆ బ్రహ్మని పట్టుకో అంటున్నాడు. బ్రహ్మభూత అంటే భూత అంటే సచ్చిదానంద స్వరూపుడైన ఆ ఆత్మని, ఆ భూతాన్ని అంటే ఆయన ఒక ఇదే, ఆయన శక్తి. ఆ భూతాన్ని నువ్వు పట్టుకున్నాడు. సర్వభూతానాం అంటున్నాడు. ఇక్కడ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అంటే ఆ బ్రహ్మ తలక భూతో, ఆ బ్రహ్మని నువ్వు పట్టుకో. లోపల ఉన్న బ్రహ్మని నువ్వు ఒక ఆనందాన్ని పొందగలవు. నువ్వు ఎప్పుడైతే ఇది చేసుకుంటావో నువ్వు మహా ఆనందాన్ని పొందగలవు అంటున్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అంత సుఖం అంతరారామం తదా అంతర్జ్యోతి ఏవయ స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి. అందులో నీకు దొరుకుతుంది. ఇన్ కేసు నువ్వు ఈ విధంగా అంటే బాహ్య వస్తువులు ఏటిని నువ్వు ఏమీ లోపల పెట్టుకోకూడదు. ఏ వస్తువుని లోపల తెచ్చుకోకూడదు. ఏ వస్తువు కూడా నువ్వు ఇన్సైడ్ తీసుకోకూడదు. ఏ వస్తువుని చూసావు అది అవుట్ సైడ్నే ఉంచు, లోపలికి దాన్ని తీసుకోకూడదు. ఆ లోపల తీసుకున్నావు అంటే సపోజ్ ఇక్కడ చూసావు ఒక టీవీ లేకపోతే ఒక వాచ్, ఒక ఇది ఏదో తీసుకున్నావు, ఆ వాచ్ సంగతి ఏంటి అన్న భావనతో నువ్వు లోపల తీసుకున్నట్టయితే నీకు ఇంకా ఏమీ దొరకదన్నమాట. ఆ వస్తువులాగా ఉన్నాయి. ఈ టీవీలాగానే ఉన్నాయి, చైర్లాగా ఉన్నాయి. అది ఏది లోపలికి మాత్రం ఇన్సైడ్ మాత్రం తీసుకోక. ఇన్సైడ్లో ఓన్లీ భగవంతుడి గురించే, నీ తాలూకా శక్తి గురించే నువ్వు ఆలోచిస్తూ ఉండు. ఇలా ఉంటేనే ఆ భగవంతుడు కనబడతాడు. ఆ భగవంతుని తాలూకా నామం మనం ఎప్పుడు ప్రతి క్షణం ప్రతి సమయంలో ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన్ని ఆ నామాన్ని నమరు వేస్తూ ఆ భగవంతుని చేరువలో మనం
వెళ్ళడానికి మనం సాయశక్తులా ప్రయత్నిద్దాం. సాయిరామ్.